హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ డిజిటల్స్. ఈ వీడియోలో మీకు పేపాల్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను అనమాట. మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? దీనికి మీరు పేపాల్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? యాక్చువల్గా ఈ ప్రాసెస్ అంతా బ్రౌజర్లో చేయాలి, కానీ మీకు అర్థం అవడం కోసం నేను యాప్లో అండ్ బ్రౌజర్లో చేసి చూపిస్తాను అనమాట. ఫస్ట్గా మనం ఈ పేపాల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? అసలు ఈ పేపాల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇంటర్నేషనల్ నుంచి మనకి ఫండ్స్ రిసీవ్ చేసుకోవాలన్నా సెండ్ చేయాలన్నా ఈ పేపాల్ అకౌంట్ అయితే ఉపయోగపడుతుంది. ఓకేనా? మీరు యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సైన్అప్ క్లిక్ చేయండి. సైన్అప్ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అక్కడే ఎంటర్ చేసేయండి అనమాట. ఓకేనా? ఈ మొబైల్ నెంబర్ మీరు మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అలా చేస్తామన్నమాట. ఓకేనా? మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఈ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఈ మెయిల్ ఐడియే మీకు ఈ పేపాల్ యొక్క మేజర్ అనమాట. మీకు ఎవరికైనా మీ పేపాల్ అకౌంట్ సెండ్ చేయాలంటే ఆ మెయిల్ ఐడి ఇస్తే సరిపోతుంది. త్రూ ది మెయిల్ వాళ్ళు మీకు ఫండ్స్ అయితే ఈజీగా పంపించవచ్చు అనమాట ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా. ఓకేనా? ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ అయితే అడుగుతుంది. ఆ అడ్రస్ను కూడా అక్కడ మీరు డీటెయిల్డ్గా అయితే రాసేయండి. ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు మెయిల్ ఐడితే ఎంటర్ చేస్తారు. మెయిల్ తర్వాత మీరు అడ్రస్ అయితే డీటెయిల్గా రాస్తారనమాట. దీని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. ఎటువంటి మిస్టేక్ లేకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ను కూడా అక్కడ ఎంటర్ చేసేయండి. ఓకేనా? మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసిన తర్వాత కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. ఈ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ వీటికి ఓటీపీస్ అండ్ మెయిల్స్ అయితే వస్తాయో అవి మీ డివైస్లో ఉండేటట్టే చూసుకోండి. ఓకేనా? ఇవంతా అయిపోయిన తర్వాత మీకు మెయిల్స్ అయితే కన్ఫర్మేషన్ మెయిల్స్ అయితే వస్తాయి. అసలు ఈ పేపాల్ అకౌంట్ మీరు మనీ ఎర్న్ చేయడానికి అంటే ఎర్నింగ్ యాప్స్ ఉంటాయి కదా, మనీ ఎర్నింగ్ యాప్స్, వాటి ద్వారా మీరు ఇన్కమ్ని డాలర్స్ రూపంలో వచ్చిన వాటిని మీకు ఇండియన్ రూపీస్లో కావాలి కాబట్టి వాటిని మనం తీసుకోవడానికి కూడా ఈ పేపాల్ అయితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే డాలర్స్లో ఉన్నాయో మనకు రూపీస్లో కావాలి కాబట్టి ఈ పేపాల్ అనేది డైరెక్ట్గా మనకి కన్వర్ట్ చేసిన రూపీస్ని మన బ్యాంక్ అకౌంట్కి పంపిస్తుంది. ఇది ఒక మీడియేటర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. మీడియేటర్ అంటే సేమ్ డాలర్స్ నుంచి పేపాల్లో కన్వర్ట్ అయిన రూపీస్ మన బ్యాంక్ అకౌంట్కి ఇలా ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. ఓకేనా? మీరు ఈ మొబైల్ నెంబర్ ఓటీపీ వెరిఫికేషన్ అండ్ మెయిల్ ఐడి అండ్ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత మీకు మెయిల్కి వెరిఫై మెయిల్ అని ఒక మెయిల్ అయితే వస్తుంది. ఇది స్టెప్ 1 మేజర్ అనమాట. ఈ వెరిఫై మెయిల్ అనేది మీరు ఖచ్చితంగా మెయిల్ ఐడి అయితే వెరిఫై చేయాలి. ఓకేనా? మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మెయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ని కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ మై ఈమెయిల్ అడ్రస్ అని క్లిక్ చేయండి. ఓకేనా గైస్? ఇది స్టెప్ 1 మేజర్ అనమాట. ఇంకా ముందు మనం ఇంకా కొన్ని స్టెప్స్ ఉంటాయి, మేజర్ స్టెప్స్. వాటిలో ఫస్ట్ది ఈ మెయిల్ ఐడి వెరిఫికేషన్ అనమాట. స్టార్టింగ్లో మనం ఓటీపీ వెరిఫికేషన్ చేసాము, అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మన మెయిల్కి కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనం ఈ మెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేయాలి. ఓకేనా? కన్ఫర్మ్ చేసిన తర్వాత అది మీరు పాస్వర్డ్ అయితే ఇస్తారు కదా స్టార్టింగ్లో, అంటే సైన్ అప్ అయ్యేటప్పుడు మీరు ఒక పాస్వర్డ్ అయితే ఇస్తారు. ఆ పాస్వర్డ్తో ఆ మెయిల్తో లాగిన్ అవ్వండి. ఓకేనా? లాగిన్ అవ్వండి. ఇది బ్రౌజర్లోనే లాగిన్ అవుతుంది. మీకు చూసుకొని లాగిన్ అవ్వండి అనమాట. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇందులో స్టెప్ 1 కంప్లీట్ అయినట్టు పేపాల్ అకౌంట్ క్రియేటింగ్లో. ఓకేనా? ఇక్కడ మీరు మెయిల్ అయితే కన్ఫర్మ్ చేసేసారు. ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయడానికి మీది బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ బ్రౌజర్లో paypal.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే అక్కడ మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. అక్కడ లాగిన్ క్లిక్ చేసేసి మీరు మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ స్టార్టింగ్లో మనం యాప్లో ఇచ్చాము అదే మీరు బ్రౌజర్లో అయితే ఇస్తారనమాట. ఆ బ్రౌజర్లో ఇచ్చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి. యాప్లో అయితే మీకు ఇక్కడ పేమెంట్ మెథడ్ అని కనిపిస్తుంది కింద. ఈ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ అండ్ కార్డ్ అని ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు లేదా బ్రౌజర్లో అయినా యాడ్ చేయొచ్చు. ఓకేనా? నేను బ్రౌజర్లో చెప్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి paypal.com అని క్లిక్ చేసి స్టెప్ 1 కంప్లీట్ అయిన తర్వాత paypal.com అని సెర్చ్ చేసి లాగిన్ అయ్యి ఇక్కడ లింకే బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే అడుగుతుంది మిమ్మల్ని. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ని మీ అకౌంట్ మీ ఏరియా యొక్క బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు ఇక్కడైతే ఇచ్చేయండి. నేను ఇక్కడ ఎస్బీఐ అకౌంట్ అయితే బ్యాంక్కి లింక్ చేస్తున్నాను, ఈ పేపాల్ అకౌంట్కి లింక్ చేస్తున్నాను. సో దానికి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసి మీ అకౌంట్ నెంబర్ కేర్ఫుల్గా మీరు అక్కడైతే ఎంటర్ చేయండి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఆ అకౌంట్ నెంబర్ కేర్ఫుల్గా ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అవుతుంది. వాళ్ళు మీకు రూపాయి కంటే తక్కువగా ఒక అమౌంట్ అయితే మీ అకౌంట్కి పంపుతారు. అంటే పేపాలే మన అకౌంట్కి రూ1 కంటే తక్కువ 2 పేమెంట్స్ అయితే పంపుతుంది. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి అనమాట. మన అకౌంట్ ఓకే కరెక్ట్గా ఉందా లేదా అనేది కన్ఫర్మేషన్ కోసం, పేమెంట్ కోసం అలాగా మనకి రూపాయి కంటే తక్కువ అమౌంట్ అయితే పంపిస్తుంది అనమాట. అది మీరు చెక్ చేసుకోండి. ఇది పేపాల్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసిన 48 అవర్స్ లోపల పేమెంట్ అయితే అవుతుంది. అంటే 2 days మీరు వెయిట్ చేయండి. నాకైతే 1 day లోపలనే పేమెంట్ అయితే వచ్చింది. మీకు బేస్డ్ ఆన్ మీ సర్వర్ అంటే వీకెండ్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు 48 hours అయితే పడుతుంది అనమాట. ఓకేనా. చూడండి, మీరు యాప్ ఓపెన్ చేసి పేమెంట్ మెథడ్లో ఇందాక మనం బ్యాంక్ అకౌంట్ అండ్ కార్డ్ దగ్గర ప్లస్ అకౌంట్ యాడ్ చేసాం కదా, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం యాడ్ చేసాం. ఇప్పుడు కన్ఫర్మ్ బ్యాంక్ అని అక్కడ ఒక అలర్ట్లా వచ్చిందనమాట. అదే అక్కడ వదిలేయండి. మళ్ళీ మీకు పేమెంట్ వచ్చిన తర్వాత, పేపాల్ నుంచి పేమెంట్ వచ్చిన తర్వాత మీరు మెసేజ్ చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు 1.03 రూపీస్ అయితే పడ్డాయి పేపాల్ నుంచి. ఇక్కడ మీరు చూడొచ్చు మెసేజ్ వచ్చింది. ఓకేనా. మనం ఏ బ్యాంక్ అయితే లింక్ చేసామో ఆ బ్యాంక్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి డబ్బులు పడ్డట్టు వచ్చిందనమాట. ఇప్పుడు మనకి బ్యాంకుని కన్ఫర్మ్ చేయాలి. దానికి మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసి paypal.com అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. సేమ్ ఇక్కడ paypal.com క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనకి పేమెంట్ అయితే వచ్చింది కదా, ఆ పేమెంట్ వచ్చింది మన బ్యాంక్ అకౌంటే కాబట్టి కన్ఫర్మ్ కాబట్టి ఇప్పుడు బ్యాంక్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ పేమెంట్ రాకపోతే మీరు అక్కడ మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకొని చేంజ్ చేయటమో లేకపోతే వేరే బ్యాంక్ యాడ్ చేయటమో చేసుకోండి. ఓకేనా. నాకు ఇక్కడ పేమెంట్ అయితే వచ్చింది కాబట్టి సో కన్ఫర్మేషన్ బ్యాంక్ క్లిక్ చేయడం కోసం లాగిన్ అయ్యి కొంచెం పైకి స్క్రాల్ చేస్తే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కన్ఫర్మ్ అని కనిపిస్తుంది. చూడండి ఇక్కడ బ్యాంక్స్ అండ్ కార్డ్స్లో దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వాళ్ళు మనకు చెప్తున్నారనమాట, రెడీ టు కన్ఫర్మ్, మేము మీకు 2 పేమెంట్స్ అయితే పంపాము రూపాయి కంటే తక్కువ, అవి మీకు వస్తే ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. కానీ నాకు సింగిల్ పేమెంటే వచ్చింది. అంటే సింగిల్ పేమెంటే 1.03 అలా వచ్చిందనమాట. సరే ఏమవ్వదు. దానికి ఇక్కడ మీకు కన్ఫర్మ్ బ్యాంక్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ డిపాజిట్ అమౌంట్ అని 2 సెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నాకు సింగిల్ పేమెంట్ 1.03 వచ్చింది కాబట్టి పైన 1.03 అండ్ కింద 1.03 అని పెడతాను. ఓకేనా. మీరు అది పెట్టేటప్పుడు ఒకసారి మీ కరెక్ట్గా యాజ్ టీజ్గా ఎంత అమౌంట్ అయితే క్రెడిట్ అయిందో అంత అమౌంట్ చెక్ చేసి పెట్టండి. ఓకేనా. ఇది కన్ఫర్మేషన్ కోసం అనమాట, మీ బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్ చేయడం కోసం. ఓకేనా. నాకు 1.03 పడింది కాబట్టి పైన 1.03 అని ఇచ్చేసాను అనమాట. ఓకేనా. ఇచ్చేస్తే ఇక్కడ మనం ఒకసారి కంటిన్యూ క్లిక్ చేయగానే మన బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ 1.03 అయితే ఇచ్చాను. నాకు సింగిల్ పేమెంటే వచ్చినా నేను రెండిట్లో అదే ఇచ్చాను. అదే ఇచ్చేసి కన్ఫర్మ్ చేసేసాను. ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ పేపాల్ యాప్ ఓపెన్ చేయండి. అటు బ్రౌజర్ అలానే ఉంచండి, పేపాల్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు పేమెంట్ మెథడ్స్లో ఇందాక మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అలర్ట్ లాగా వచ్చి కన్ఫర్మ్ బ్యాంక్ అని వచ్చింది కదా, అది ఇప్పుడు పోయింది. ఎందుకంటే మనం అక్కడ బ్యాంక్ని కన్ఫర్మ్ చేసాం కాబట్టి. వన్స్ బ్యాంక్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ అంటే మీరు ఏ బ్యాంక్ ఇస్తారో ఆ బ్యాంక్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుంది. ఓకేనా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను యాడ్ చేశాను కాబట్టి అది కన్ఫర్మ్ అయినట్టు మనకు మెయిల్ వస్తుంది. ఇది స్టెప్ 2 అనమాట. స్టెప్ 1లో మెయిల్ మనం కన్ఫర్మేషన్ చేసాము అండ్ ఇది స్టెప్ 2లో బ్యాంక్ని యాడ్ చేసి దాన్ని కూడా కన్ఫర్మ్ చేసామన్నమాట. ఇక్కడ 2 స్టెప్లు అయితే కంప్లీట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం థర్డ్ స్టెప్కి వెళ్ళాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనం మొబైల్ ద్వారా ఓటీపీ వెరిఫై చేసాం, ఈమెయిల్ ఐడి వెరిఫై చేసాం అండ్ బ్యాంక్ అకౌంట్ కూడా కన్ఫర్మ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసి paypal.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా లాగిన్ అవ్వండి. ఇక్కడ మనం కేవైసీ అయితే చేయాలి. ఓకేనా. కేవైసీ చేస్తేనే మనకి ఫండ్స్ వస్తాయి. కేవైసీ చేయకుండా మనకి ఫండ్స్ రావు అండ్ పంపలేము అనమాట. ఓకేనా. మీరు లాగిన్ అయిన తర్వాత డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి బ్రౌజర్ని. క్రోమ్ బ్రౌజర్లో రైట్ సైడ్ టాప్లో 3 dots ఉంటే అది క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్లో పెట్టుకున్న తర్వాత పైన మీకు హెల్ప్ అని కనిపిస్తుంది చూడండి. అక్కడ యాక్టివిటీ పక్కన హెల్ప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కామన్ క్వశ్చన్స్ అని కొన్ని వస్తాయి. ఇక్కడ హౌ డు ఐ బికమ్ వెరిఫైడ్ అని మీకు ఒక క్వశ్చన్లా ఉంది. ఓకేనా. దాని మీద ఒకసారి క్లిక్ చేయండి.
ఇప్పుడు ఇది కేవైసీ చేయడానికి ప్రాసెస్ అనమాట. ఈ కేవైసీ అవ్వదే మనకి పేపాల్ అకౌంట్ అయితే యాక్టివేట్ అవ్వదు, ఫండ్స్ రావు అండ్ మనం పంపలేము. ఓకేనా. హౌ డు ఐ బికమ్ వెరిఫైడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు హౌ డు ఐ కన్ఫర్మ్ మై ఐడెంటిటీ అని బ్రాకెట్లో సిఐపి అని కనిపిస్తుంది అనమాట. ఓకేనా. హౌ డు ఐ కన్ఫర్మ్ మై ఐడెంటిటీ సిఐపి అని కనిపిస్తుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. దాని మీద ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీకు ఓకేనా ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. కొంచెం పైకి ఇలా జూమ్ చేసుకోండి. పైకి ఇలా జూమ్ చేసుకుంటే చూడండి, పైకి ఇలా జూమ్ చేసుకుంటే మీకు ఇలా కనిపిస్తుంది. ఓకేనా. ఇక్కడ కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్, అది మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే కన్ఫర్మ్ చేసేసాం. ఇక్కడ వెరిఫై యువర్ పాన్ అని ఉంది కదా, PAN, వెరిఫై యువర్ పాన్ అది దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కంప్లీట్ యువర్ కేవైసీ అని ఉంటుంది. ఓకేనా. ఇక్కడ కంప్లీట్ యువర్ కేవైసీ అని కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పైన నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు టిక్స్ ఉన్నాయి, మీకు టిక్స్ ఉండవు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పాన్ కార్డ్ ఎంటర్ చేయమంటుంది. పాన్ కార్డ్ యొక్క నెంబర్ని ఎంటర్ చేసేసి డన్ క్లిక్ చేస్తే అక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర గ్రీన్ టిక్ వచ్చేస్తుంది. అప్పుడు మీ పాన్ కార్డు లింక్ అయినట్టు అనమాట. కింద మీకు పర్పస్ కోడ్ అని ఉంటుంది. ఈ పర్పస్ కోడ్ ఏంటంటే పేపాల్ మనం ఇండివిజువల్ బిజినెస్ అని 2 ఉంటాయి. ఈ పర్పస్ కోడ్ యాక్టివేట్ చేస్తే మనది బిజినెస్ పేపాల్ అనమాట. ఎప్పుడైనా పేపాల్ అనేది బిజినెస్లోనే ఉండాలి. ఓకేనా. ఈ పర్పస్ కోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా మనీ ఎర్నింగ్ యాప్స్ ద్వారా కనుక మీరు ఇన్కమ్ ఏమైనా తీసుకుంటున్నారనుకోండి, అంటే మనీ ఎర్నింగ్ యాప్స్ ద్వారా ఈ పేమెంట్ తీసుకోవడం లేదు సంథింగ్, మనం ఇందులో పర్పస్ కోడ్ ఒకటి, ఒక్కో దానికి ఒక్కో పర్పస్ కోడ్ అయితే ఉంటుంది. మీకు అన్నిటికీ ఉపయోగపడటం కోసం నేను ఒక పర్పస్ కోడ్ అయితే చెప్తాను. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ మీరు చూడండి, నేను చూపిస్తున్నాను. ఓకే. ఇక్కడ P1007 అడ్వర్టైజింగ్ అండ్ మార్కెట్ రీసెర్చ్ అని ఉంది కదా, P1007 అడ్వర్టైజింగ్ అండ్ మార్కెట్ రీసెర్చ్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఇది మీకు మనీ ఎర్నింగ్ యాప్స్ నుంచి ఇన్కమ్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అండ్ మిగతా పేమెంట్స్ కూడా వస్తాయి. సో అన్నిటికీ ఇది సూట్ అవుతుంది కాబట్టి P1007 అని ఉంటుంది చూడండి. మీకు దాని మీద క్లిక్ చేసి డన్ క్లిక్ చేయండి. చూడండి మీకు చూపిస్తాను. ఓకే. ఇదిగోండి P1007 అడ్వర్టైజింగ్ అండ్ మార్కెట్ రీసెర్చ్, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు డన్ క్లిక్ చేశారంటే ఇక మీకు 3 స్టెప్లో కన్ఫర్మ్ అయినట్టు అనమాట. పర్సనల్ ఇన్ఫర్మేషన్ పాన్ కార్డ్ ఇవ్వగానే పాన్ నెంబర్ సబ్మిట్ చేయగానే అది టిక్ పడిపోతుంది. అండ్ సెకండ్ వచ్చేసరి పర్పస్ కోడ్ నేను చెప్పింది ఇప్పుడు ఎంటర్ చేస్తే టిక్. ఆల్రెడీ మనం బ్యాంక్ అకౌంట్ లింక్ చేసాం కాబట్టి అది ఆల్రెడీ డిఫాల్ట్గానే టిక్ అయితే ఉంటుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎవర్ పేపాల్ అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ అని కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఇలా పేపాల్ అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ అని మెయిల్ వస్తేనే మీ అకౌంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు అనమాట. ఓకేనా. ఇది కంప్లీటింగ్ ప్రాసెస్. మీరు స్టార్టింగ్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఆ బేసిక్ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసి మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసేసి స్టెప్ టు స్టెప్ ఫాలో అయిపోండి. అకౌంట్ అయితే ఈజీగా క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఇది గైస్ వీడియో చూశారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. లేదు కామెంట్ సెక్షన్లో కాకపోతే మీరు డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దానికి మీరు డైరెక్ట్ మెసేజ్ చేసిన వీడియోకి సంబంధించిన ఏ డౌట్ అయినా నేనైతే మీకు ఈజీగా అయితే క్లారిఫై అయితే చేస్తాను. ఓకే. ఇది గైస్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.